హాయ్. కొత్త డ్రెస్ కొనుక్కుంటే దాన్ని ఎలా వాడాలి అని నేను ఈరోజు మీకు కొన్ని సీరియస్ టిప్స్ చెప్తాను. జాగ్రత్తగా ఫాలో అయిపోండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. డెఫినెట్లీ మీకు ఉపయోగపడుతుంది. నో డౌట్ అబౌట్ ఇట్. మనం కొత్త డ్రెస్ తెచ్చుకోగానే ఏదో కోతి కొబ్బరి చెప్ప దొరికింది కదా అన్నట్టు ఆనందపడిపోయి వేసేసుకోకుండా దాన్ని బీరువాలో కొంతకాలం మగ్గనిద్దాం. అంటే ఒక పుష్కర కాలంలో ఒక 5-6 సార్లు ఏ పండగకో పబ్బానికో వేసుకుందాం. వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం సెమీ మోడరేట్ క్యాజువల్ డ్రెస్గా పరిగణించి నెలకి 1-2 సార్లు కక్కుర్తి పడిపోకండి వేసేసుకోవడానికి. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. 1-2 సార్లు వేసుకున్న తర్వాత అలా 1 సంవత్సరం 2 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత దాన్ని మనం సాధారణ క్యాజువల్ డ్రెస్గా తీసుకొని ఏం చేయాలంటే ఇంచుమించు రోజు ఇడిచి రోజు వేసేసుకోవాలి. ఎలాగంటారా, ఉంటే ఒంటి మీద ఉండాలి, లేకపోతే తీగ మీద ఉండాలి. ఆ డ్రెస్ వేసుకొని మనం వీధిలోకి అలా వెళ్తుంటే దారిని పోయే దానమ్మ కూడా మనం చూసి టుపుక్కును ఉమ్మేయాలి. దీనికి ఈ డ్రెస్ తప్ప ఇంకో డ్రెస్ లేదా అని. అంతలా వేసుకున్న తర్వాత అయిపోలేదు, కంగారు పడకండి, ఇక్కడే అసలు ఉంది. హోలీ వస్తుంది కదా, హోలీ రోజు ఆ డ్రెస్ వేసుకుందాం. బాగా హోలీ ఆడేసుకొని రంగులు వేసేసుకొని తీసుకొచ్చి దాన్ని ఉతకండి. ఉతికి చూస్తే మరకలు ఎంత మంచివైనా పోతాయి కదా. పోయినాయి అనుకోండి, నెక్స్ట్ హోలీకి దాచిపెట్టుకోండి. లేదు మరకలు ఎక్కువ ఉన్నాయి, మరక మంచిదే అని చెప్పి అనుకుంటారా, అప్పుడైనా డస్ట్బిన్లో వేసేద్దాం అనుకుంటారా? అస్సలు వేయద్దు, ఇంకా ఉంది దాంతో పని. అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు దాన్ని ముక్కలు కింద చేసేసి ఏం చేయాలి, ఆ ముక్కల్ని మనం ఇలా తుడుచుకోవడానికో, తడిగొడ్డేసుకోవడానికో, డస్టింగ్ చేసుకోవడానికో, లేదా పొయ్యి దగ్గర గబుక్కన పట్టకర దొరకపోతే పట్టుకోవడానికో, ఇలా రకరకాలుగా దాన్ని వాడేద్దాం. వాడేసిన తర్వాత అప్పుడు ఆ డ్రెస్ని మనం పరిపూర్ణంగా వాడినట్టు లెక్క అనమాట. ఎలా ఉంది, నచ్చినాయా మీకు ఈ టిప్స్? మీకు ఇంకా ఎలాంటి టిప్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. కొల్లలు ఎలాంటివి మన దగ్గర చిటికేస్తే బోల్డ్ వస్తాయి అనమాట. ఇంకేంటంటే ఎక్స్క్యూజ్ మీ, హ్యాపీ హోలీ. హోలీ రాబోతుంది కదా, ఇలాంటి బట్టలు ఏమన్నా ఉంటే తీసేసి హ్యాపీగా హోలీ ఆడేసుకొని నా వీడియోకి ఒక లైక్, షేర్, కామెంట్. ఉంటాను. బాయ్.